ఓకే. దేవుని పరిశుద్ధ నామ స్తోత్రములు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం. ప్రభునందు పిల్లారా, మనము భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం ఇల్లందు పట్టణంలో ఉన్నాం. మరి మన ప్రియులు సియోను సంఘ విశ్వాసులు ఎస్తేరమ్మ గారి యొక్క గృహంలో నుండి ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియజేస్తున్నాం. దేవునికి స్తోత్రం. ప్రభునందు పిల్లారా, ఈ యొక్క సమయంలో మరి ప్రతిష్ట జీవితము, పరిశుద్ధ జీవితము, ప్రార్థనా జీవితం అనే 3 విషయాల గురించి పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ దినమున మనతో మాట్లాడుతున్నారు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుండి లూకాసు వార్త 15వ అధ్యాయము 1 నుండి దేవునికి స్తోత్రం 32వ వచనం చూసినట్లయితే ఇక్కడ 3 విధాలైన అనుభవాలు పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఒక సందర్భంలో యేసు క్రీస్తు ప్రభు బోధ వినటానికి మరి అనేక మంది ప్రజలు, మరి సుంకరులు, పాపులు ప్రభు యొద్దకు వచ్చినప్పుడు పరిసయ్యులు, శాస్త్రులు అది చూసి ఇతడు పాపులను చేర్చుకుని వారితో కూడా బోధన చేర్చుకున్నాడని చాలా అనుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. సాధారణంగా మనం ఈ లోకంలో ఎవరిదైనా సహవాసం చేసినట్లయితే కొంతమంది విమర్శిస్తూ ఉంటారు, కొంతమంది హేళన చేస్తూ ఉంటారు, కొంతమంది అనేక రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. అయితే ఇక్కడ పరిసయ్యులు, శాస్త్రులు వారు ఎప్పుడు కూడా వారి యొక్క మనస్తత్వాలు ఏంటంటే విమర్శించే వారిగా ఉన్నారు. అయితే అక్కడ యేసు క్రీస్తు ప్రభు వారు మరి పాపుల రక్షకుడుగా వచ్చాడు. మరి దేవునికి దూరమైపోయిన జనులు దేవుని యొక్క వాక్యము నెరవేర్చకుండా, దేవుని యొక్క సన్నిధిలో జీవించకుండా కొందరు ఈ లోకములో బ్రతుకుతూ ఉంటారు. అయితే వారి జీవితాలు సరిచేయడానికే యేసు క్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చారు. అయితే ఒక సందర్భంలో యేసు క్రీస్తు ప్రభు వారు ఒక అద్భుతమైన ఒక సందేశాన్ని ఇచ్చారు. మరి ఒక మనుషునికి 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయినప్పుడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయిన దొరికి వరకు దాన్ని వెతక వెళ్ళడా. అది దొరికినప్పుడు సంతోషము దాన్ని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను, పొరుగు వారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పుడు కదా. అటువలే మారు మనసు అక్కర లేని 99 నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును. హల్లెలూయా. మనం పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుండి లూకాసు వార్త 15వ అధ్యాయం ధ్యానిస్తున్నాం. అయితే ఒక మనుషునికి 100 గొర్రెలు ఉన్నాయి. 100 గొర్రెలు ఉన్నట్లయితే మరి ప్రతిరోజు ఆ యొక్క గొర్రెల కాపరి అడవి ప్రాంతానికి, అరణ్య ప్రాంతానికి తీసుకువెళ్ళి వాటికి కావలసిన ఆహారమును, పచ్చికను మరి ఇస్తూ ఉండేవాడు. అయితే సాయంత్రము ఇంటికి వెళ్దాం అనుకునేసరికి మరి గొర్రెలు లెక్క పెట్టేసరికి 99 గొర్రెలు మాత్రమే వస్తున్నాయండి. ఒక గొర్రె తక్కువ వస్తుంది. అయితే అది ఒకసారి లెక్క పెట్టాడు, 2 సార్లు లెక్క పెట్టాడు, 3 సార్లు లెక్క పెట్టాడు. అయితే దేవుని బిడ్డారా, ఒక్క గొర్రె మాత్రం తక్కువ వస్తుంది. అప్పుడు మరలా ఆ గొర్రెలన్నింటినీ ఒక దగ్గర పెట్టి దేవునికి స్తోత్రం, తప్పిపోయిన గొర్రెను వెతకడానికి బయలుదేరాడు ఆ యొక్క గొర్రెల కాపరి. అదే విధముగా ఈ ప్రపంచంలో అనేక మంది తప్పిపోయిన స్థితిలో ఉన్నారు. గొర్రెల వల్లే దారి తప్పిపోయిన స్థితిలో ఉన్నారు. దేవుని యొక్క వెలుగు మార్గములో ప్రయాణం చేయకుండా, దేవుని మార్గములో జీవించకుండా, దేవుని చిత్తములను నడవకుండా కొందరి జీవితాలు ఎలా ఉన్నాయంటే దేవునికి దూరం అయిపోయిన స్థితిలో ఉన్నాయి. అయితే 99 గొర్రెలు కదా అని సరిపెట్టుకోలేదు. తప్పిపోయిన గొర్రెను వెతకడానికి ఆ యొక్క గొర్రెలు కాపరి బయలుదేరినట్టుగా ఈ దినంన, ఈ అంత్య దినాల్లో, ఈ కృపా కాలములో జీవగల దేవుడు, ఆశ్చర్యకరణ దేవుడు, ఆలోచనకర్తైన ప్రభు ఆయన మనల్ని వెతుకుతూ ఉన్నాడు. భూదిగంత నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందండి. దేవునికి స్తోత్రం. ప్రభు యొక్క ఆహ్వానం. అయితే ఆ యొక్క సాయంత్రం కొంచెం చీకటి పడిపోయింది. ఆ యొక్క చినుకులు స్టార్ట్ అయిపోయాయి, ఉరుములు, మెరుపులు. అక్కడ ఆ యొక్క వాతావరణం అంతా కూడా గలిబిలిగా ఉంది. అయినప్పటికీ కూడా చాలా ఓపికతో ఆ యొక్క గొర్రెల కాపరి వెతుకుతున్నాడు. దేవునికి స్తోత్రం. అయితే ఆ గొర్రె ఎక్కడ చిక్కుపడిపోయిందంటే ఒక ముండ్ల పొదలో చిక్కుపడిపోయింది. బయటికి రాలేని స్థితిలో కనపడుతుంది. దేవుని బిడ్డారా, ఆ గొర్రె బయటికి రావాలంటే ఎవరైనా సహాయం చేయాలి, ఆ యొక్క ముండ్లను తీసివేయాలి. అదే విధముగా అనేక మంది జీవితాలు గమనించినట్లయితే మరి ముండ్ల పొదలు లాంటి
సమస్యలతో, అనేకమైన ఐహిక విచారాలతో, అనేకమైన ఈ లోక సంబంధమైన లోకాశలతో, ఈ లోక సంబంధమైన మరి అనేకమైన దేవునికి వ్యతిరేకమైన కార్యాల్లో ఉన్నది వలన ముండ్ల పొదల్లో ఏ విధముగా ఆ గొర్రె చిక్కుబడిపోయిందో బయటికి రాకుండా అనేక మంది జీవితాలు అలా చిక్కుబడిపోయినందువలన వారు స్వేచ్ఛగా, స్వతంత్రంగా, ఆరోగ్యంగా, ఆనందంగా దేవుళ్ళలో జీవించలేని స్థితిలో ఉన్నారు. కారణం ఏంటంటే గొర్రెల దొడ్డిలో ఉన్నట్లయితే, సంఘములో ఉన్నట్లయితే, సహవాసంలో ఉన్నట్లయితే దేవుని యొక్క సన్నిధిలో ఆనందించగలుగుతారు. ఒక తప్పిపోయిన గొర్రెవలేని ఉన్నట్లయితే ఈ దినమున ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. వెతికాడు, అంత వెతికినప్పుడు ఆ ముండ్ల పొదల్లో చిక్కుబడిన ఆ గొర్రెను జాగ్రత్తగా ఆ ముళ్ళని తీసివేసి ఆ గొర్రెను భుజం మీద వేసుకొని దేవునికి స్తోత్రం ఆ యొక్క గొర్రెల దొడ్డిలో ఆ యొక్క మందులో కలపడానికి వస్తూ ఉన్నాడు. వచ్చి చెప్తున్నాడు ఇరుగు పొరుగు వారికి, ఈరోజు తప్పిపోయిన ఈ గొర్రె దొరికింది. దేవునికి స్తోత్రం. నువ్వు దేవుని ఎదుకు వచ్చినట్లయితే ప్రభు నిన్ను చూసి సంతోషిస్తాడు, ప్రభు చూసి నిన్ను ఆనందిస్తాడు. 99 నీతిమంతుల కంటే ఒక పాపి విషయమై ప్రభు ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, ఆయన తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనగా ప్రభువైన యేసు క్రీస్తు వారిని దేవుడు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. అయితే తప్పిపోయిన స్థితిలో ఉన్న ఆ గొర్రెను దేవుడు వెతికి ఏ విధముగా మందులో చేర్చినట్లుగా ఈ దినమున నీ జీవితంలో ఒకవేళ తప్పిపోయిన స్థితిలో ఉన్నావేమో, కుటుంబ జీవితంలో, సంఘములో, సహవాసములో, దేవుని యొక్క చిత్తములో, దేవుని వాక్యములో తప్పిపోయినట్లయితే ఈ రోజు దేవుని ఎదుకు వచ్చినట్లయితే ప్రభు నీకు నిత్య జీవం ఇస్తున్నాడు. నీ జీవితంలో ఒక నూతనమైన కార్యాన్ని ప్రభు జరిగించబోతున్నాడు. అయితే ప్రభు నందు ప్రియులారా, తప్పిపోయిన వారు ఎవరైనా సరే, వారు స్త్రీలైనా పురుషులైనా యవనస్తులైనా ఎవరైనా సరే ప్రభు ఎదుకు వచ్చినట్లయితే ప్రభు ఆనందిస్తాడు, ప్రభు సంతోషిస్తాడు. రెండవదిగా ఏ స్త్రీకైనాను గమనించండి, లూకా సువార్త 15వ అధ్యాయము 8 నుండి 10 వచనాలు చదువుకుంటున్నాం. లూకా సువార్త 15వ అధ్యాయము 8 నుండి 10 వచనాలు. ఏ స్త్రీకైనాను 10 వెండి నాణెములుండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదా, అది దొరికినప్పుడు తన చెలికత్తలను పొరుగువాని పిలిచి నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకునే నాణెము దొరికినది వారితో చెప్పును కదా. అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషం కలనని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఒక కుటుంబంలో ఒక స్త్రీ నివసిస్తూ ఉంది. అయితే 10 వెండి నాణెములు ఉండగా ఒక నాణెము కనపడటం లేదు. అప్పుడప్పుడు మనం కూడా మన ఇళ్లలో డబ్బులు ఒక్కోసారి కనపడము, వస్తువులు కనపడక బాధపడుతూ ఉంటాం, పేపర్స్ కనపడక వెతుకుతూ ఉంటాం. దేవునికి స్తోత్రం. అయితే ఆ యొక్క నాణెములు చాలా విలువైనవి, చాలా అమూల్యమైనవి, చాలా శ్రేష్టమైనవి. దేవుని బిడ్డారా, 10 నాణెములు ఉంటే ఒక నాణెం పోగొట్టుకుంది. అయితే ఆమె ఏం చేసింది, ఆ నాణెం ఎదుకు వరకు ఏం చేసిందంట, జాగ్రత్తగా దీపం వెలిగించి ఇల్లంతా ఊడ్చి మొత్తానికైతే ఆ పోగొట్టుకున్న నాణెం దొరికినప్పుడు చాలా సంతోషించింది. హల్లెలూయా. ఆ ఇరుగు పొరుగు వారికి, తన స్నేహితులకు చెప్తుంది, పోగొట్టుకున్న ఈ విలువైన నాణెము నాకు దొరికింది. ఈ నాణెము దొరికే వరకు చాలా టెన్షన్ గా ఫీల్ అయ్యాను, చాలా మానసిక ఒత్తిడికి గురయ్యాను. అదే విధముగా దేవుని బిడ్డారా, పోగొట్టుకున్న సంతోషాన్ని, పోగొట్టుకున్న ఆనందాన్ని, పోగొట్టుకున్న ఆరోగ్యాన్ని, పోగొట్టుకున్న ఆర్థికమైన పరిస్థితులన్నీ కూడా దేవుని సన్నిధికి వచ్చినట్లయితే దేవుడు నేను వెతుకుతున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు నీకు సంతోషమును, సమాధానమును, ఆరోగ్యమును, నెమ్మదిని, ఆశీర్వాదాన్ని ప్రవహిస్తాడు. ఆ యొక్క నాణ్యము నువ్వే. నీ జీవితము చాలా విలువైనది, నీ యొక్క ఆత్మ చాలా విలువైనది. ఆత్మ దీపం అనగా దేవుని వాక్యం అనే దీపము అనగా నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగైనది. వెలుగైన యేసు క్రీస్తు ప్రభువారు, జీవమైన యేసు క్రీస్తు ప్రభువారు నీ కుటుంబములో నిన్ను ఆవరించిన ఆ చీకటిని తొలగించి, అంధకారం తొలగించి వెలుగు మార్గములో ప్రభు నిన్ను నడిపించబోతున్నాడు. నీవు సంఘములో, సమాజంలో ఒక నాణ్యముగా, ఒక ముత్యముగా ఉండాలని దేవుడు కోరుచున్నాడు. దేవునికి స్తోత్రం. పోగొట్టుకున్న నాణ్యము ఎప్పుడైతే ఆ స్త్రీకి దొరికిందో తన ఇరుగు వారికి, తన యొక్క స్నేహితులకి, అందరికీ తెలియజేసింది ఆ సంతోషకరమైన విషయాన్ని. అదే విధముగా మారు మనసు పొందు ఒక పాపి విషయమై మనసు మార్చుకొని, ప్రవర్తన మార్చుకొని, క్రియలు మార్చుకొని, తలంపులు మార్చుకొని
దేవునికి దగ్గరయ్యే దేవుని యొక్క బిడ్డలను చూసి పరలోకము తెరవబడి ఉంటుంది. దేవునికి స్తోత్రం. దేవుడు చూస్తూ ఉంటాడు, దేవుని దూతలు చూస్తూ ఉంటారు, దేవుని యొక్క సంఘ బిడ్డలు కూడా చూస్తూ ఉంటారు. ఎవరైతే దేవునికి తమ హృదయాలు ఇస్తారో, దేవునికి స్తోత్రం, వారి ఆత్మ దీపములు ఎల్లప్పుడూ వెలుగుతూ ఉంటాయి. వెలుగుతూ ఉండడమే కాకుండా దేవునికి స్తోత్రం, బుద్ధిమంతులైతే ఆకాశ మండలమందు నక్షత్రమును పోలి ఉన్నారు. ఎవరు నీతి మార్గం అనుసరించి మరి దేవుని మార్గంలో నడిపిస్తారో వారు నిరంతరం నక్షత్రం వలె ప్రకాశిస్తున్నారు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క బిడ్డలారా, ఈ దినమున దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరైతే మార్పు పొందుతారో, ఎవరైతే మాటలు మార్చుకొని, క్రియలు మార్చుకొని, తలంపులు మార్చుకొని, ప్రవర్తన మార్చుకొని దేవునికి దగ్గర అవుతారో వారి జీవితంలో పరిశుద్ధ ఆత్మ దేవుడు కార్యాలు జరిగిస్తుంటాడు. వారిని చూసి దేవుని దూతలు సంతోషిస్తారు. హల్లెలూయా. ప్రభు సంతోషిస్తాడు. దేవుని యొక్క సంఘము కూడా సంతోషిస్తున్నట్లుగా చూస్తున్నాం. ఒకటి ప్రతిష్ట జీవితము, ఇంకోటి పరిశుద్ధ జీవితము, మూడవది ప్రార్థన జీవితం. అయితే మూడవ భాగంలోకి వచ్చినట్లయితే ఇక్కడ ఒక మనుషునికి ఇద్దరు కుమారులు ఉన్నారంట. ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు ఉన్నాడు, చిన్న కుమారుడు ఉన్నాడు. అయితే వారికి వయసు వచ్చింది, ఎవరి వయసులోకి వచ్చేస్తారు. అయితే చాలా ఆస్తి సంపాదించాడు ఆ తండ్రి. ఆ కుమారుల కొరకు ఎంతో కష్టపడి ఆస్తి సంపాదించాడు. దేవునికి స్తోత్రం. అయితే ఒక రోజున చిన్న కుమారుడు మరి కొన్ని చెడు వ్యసనాలకి లోనైపోయాడు. మరి సహవాస దోషము, మరి అందరూ మంచి వాళ్ళే. ఎవరైతే సహవాస దోషం కలిగి ఉంటారో ఆ యొక్క ఫ్రెండ్షిప్, దేవునికి స్తోత్రం, ఆ యొక్క సహవాసాన్ని బట్టి వారు కూడా మారిపోతూ ఉంటారు. అయితే దేవుని బిడ్డలారా, చిన్నవాడు తండ్రి దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు. తండ్రి, ఈ వాక్య భాగాన్ని మనము లూకాసు వార్త 15వ అధ్యాయము 11వ వచనం నుండి ధ్యానిస్తున్నామండి. ఆ చిన్నవాడు వచ్చాడు, తండ్రి దగ్గరికి వచ్చాడు. తండ్రి, ఆస్తిలో నాకు వచ్చు భాగం ఇవ్వమని తన తండ్రిని అడగగా, అయితే తండ్రిని అడుగుతున్నాడు. చాలా మంది మరి కుమారులు కుమార్తెలు తల్లిదండ్రులు ఇదే ప్రశ్న వేస్తూ ఉంటారు. నువ్వేం సంపాదించావు, నువ్వేం సంపాదించావు, కన్నావు కదా, ఏం సంపాదించావు అనేసి అడుగుతూ ఉంటారు. దేవుని బిడ్డారా, అయితే ఆ చిన్న కుమారుడు ఆ తండ్రి దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు. తండ్రి, నాకు రావాల్సిన ఆస్తి నాకు ఇచ్చేసి నేను దూరదేశం వెళ్ళి బ్రతకాలనుకుంటున్నాను అన్నప్పుడు ఆ తండ్రి హృదయం చాలా బద్దలైపోయింది. అయ్యో నాయనా, నువ్వు వెళ్ళి నన్ను విడిచిపెట్టి వెళ్ళొద్దు, నన్ను అన్నయ్యను విడిచిపెట్టి వెళ్ళొద్దు, నా ప్రేమను దూరం చేసుకోవద్దు అంటే వినలేదు. లేదు, నేను దూరంగా వెళ్ళి బ్రతుకుతాను అన్నాడు ఆ చిన్న కుమారుడు. బైబిల్లో ఉన్న చిన్న కుమారుడు గురించి మాట్లాడుతున్నాను. ఈ వాక్య భాగాన్ని మనం లూకాసు వార్త 15వ అధ్యాయంలో మనం ధ్యానిస్తున్నాం. ఆ చిన్న కుమారుడు ఏం చేస్తాడంటే తండ్రి దగ్గరికి వచ్చి, నాకు రావాల్సిన ఆస్తి నాకు ఇచ్చేసినట్టయితే నేను దూరంగా వెళ్ళి బ్రతకాలనుకుంటున్నాను, నా బతుకు నేను బతుకుదాం అనుకుంటున్నాను అన్నప్పుడు ఎంత బ్రతిమలాడినా సరే ఆ తండ్రి మాట వినకుండా ఆస్తి ఇచ్చేదాకా పోరాడి మొత్తానికైతే ఆ ఆస్తిని తీసుకొని బయలుదేరిపోయాడు. వెళ్ళేటప్పుడు చాలా రాజరికమైన వస్త్రాలు ఉన్నాయి. చాలా ఏంటంటే చాలా అద్భుతంగా వెళ్ళాడు, డబ్బుతో వెళ్ళాడు. తన ఆస్తి అంతా తీసుకుని వెళ్ళిపోయాడు. పంచి ఇచ్చేసినప్పుడు వెళ్ళిపోయాడు. కొన్ని దినం తర్వాత తన చిన్న కుమారుడు సమస్తను సమకూర్చుకొని దూరదేశంలో ప్రయాణం అయిపోయి అక్కడ తన ఆస్తిని దుర్వ్యాపారం వల్ల పాడు చేసింది. ఇతనికి చెడు అలవాట్లు ఉన్నది వలన త్రాగుడు, వ్యభిచారము, తర్వాత గుర్ర పందాలు, పేకాట, రకరకాలైన చెడు అలవాట్లు ఉన్నది వలన తన దగ్గర ఉన్నంతా కూడా ఏం చేశాడు, డబ్బంతా వేయపరిచాడు, డబ్బంతా దుర్వినియోగం చేశాడు. బెల్లం ఉన్నంతసేపే ఈగలు, చీమలు, అంతేనండి. ఆ బెల్లం అయిపోతే అక్కడ కనపడవు, ఈగలు కనపడవు, చీమలు కనపడవు. ఈనాడు ప్రపంచ పరిస్థితులు చూసినట్లయితే డబ్బు కోసము కొంతమంది అనేక రకాలైన అలవాట్లకు లోనైపోతున్నారు. దేవుని బిడ్డలారా గమనించండి. ఒకరి తర్వాత ఒకరు ఏంటంటే స్నేహాలు మార్చేస్తున్నారు. ఏంటంటే బట్టలు మార్చినట్టుగా అనేక మందిని ఫ్రెండ్షిప్ చేసుకుంటూ డబ్బు కోసం వారి జీవితాలు పాడు చేసుకుంటున్నారు, వారి ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారు. ఈ చిన్న కుమారుడు కూడా గుర్ర పందాలు, పేకాట, వ్యభిచారము, త్రాగుడు, అనేక రకాల చెడు అలవాట్ల వలన డబ్బంతా కూడా అయిపోయిందండి.
డబ్బు అయిపోయినప్పుడు రోజు రోజుకి స్నేహితులు దూరం అయ్యాడు. డబ్బు ఉన్నంతసేపు అనేక మంది స్త్రీలు, అనేక మంది పురుషులు, అనేక మంది ఏంటండి అతన్ని వెంబడించారు. ఎప్పుడైతే డబ్బు అయిపోయిందో అప్పుడు స్నేహితులందరూ దూరం అయిపోయారు, బంధువులు దూరం అయిపోయారు, అందరూ దూరం అయిపోయారు. చివరికి కట్టుబట్టలతో ఉన్నాడు, ఆకలితో అలమటిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డారా గమనించండి. అయితే అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశం ముందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడి సాగి వెళ్ళి ఆ దేశస్థులో ఒకని చెంత చేరాడు. ఆకలికి అనుమతిస్తున్నాడు, బాగా ఆకలి అయిపోయింది. అయితే ఎక్కడైనా పని దొరుకుతుందని ట్రై చేస్తున్నాడు. అయితే అతడు పందుల మేపుటకు తన పొలంలోనికి వాడిని పంపెను. ఒక అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడయ్యా, మీ దగ్గర పని ఉంటే అంటే, సరే నాకు పందులు ఉన్నాయి, పందులు మేపుకో అన్నప్పుడు ఆ పందులు మేపడానికి వెళ్ళాడండి. వెళ్ళిపోయేసరికి బాగా ఆకలి అవుతుంది. ఆ పందులు ఏం తింటాయి? పొట్టు తింటాయి కదా. పందులు తినే పొట్టు తినడానికి ట్రై చేశాడు. అయితే అక్కడ వానికి ఏమి ఆహారము దొరకక చాలా ఇబ్బంది పడుతున్నప్పుడు అప్పుడు ఒక ఐడియా ఒక జీవితాన్ని మార్చేస్తా అంటారు కదా, ఒక ఆలోచన. అప్పుడు బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలి వాండ్రకు అన్నం దొరుకుతుంది సమృద్ధిగా, అయ్యో నేను ఇక్కడ ఆకలి చచ్చిపోతున్నాననేసి అనుకుంటున్నాడు. అతని జీవితంలో ఒక ఆలోచన వచ్చింది. అయ్యో నా తండ్రి దగ్గర ఎంతో మంది పని వాళ్ళు పనిచేస్తున్నారు, సంతోషంగా జీవిస్తున్నారు, ఆరోగ్యంగా జీవిస్తున్నారు, సమృద్ధైన ఆహారం నా తండ్రి ఇంటికాడ ఉంది, నేను ఇక్కడ బాధపడుతున్నాను ఏంటనేసి బాధపడుతూ, దేవుని బిడ్డారా బుద్ధి వచ్చిందట. ఏమొచ్చింది? బుద్ధి వచ్చినప్పుడు మనస్సు మార్చుకొని తన జీవితంలో ఒక పశ్చాత్తాపం వచ్చింది. దేవునికి స్తోత్రం. అవును పిల్లరా, నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట నేను పాపం చేసి తిని, అయ్యో దేవునికి విరోధంగా పాపం చేశాను తండ్రి, నీ ప్రేమను దూరం చేసుకున్నాను అనేసి తన జీవితంలో పిల్లరా పశ్చాత్తాపం వచ్చింది. పశ్చాత్తాపం కలిగిన వారిని దేవుడు ఏం చేస్తాడు? క్షమిస్తాడు. హల్లెలూయా. పశ్చాత్తాపం అనేది చాలా ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఆశీర్వాదాన్ని ఇస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది, సమాధానాన్ని ఇస్తుంది, క్షమించే హృదయాన్ని ఇస్తుంది. అయితే తన మనసు మార్చుకున్నాడు, మార్పు చెందాడు. ఇక మీదట నీ కుమారుని అనిపించటకు నేను యోగ్యుడు కాను, నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకోమని అతనితో చెప్పుదనుకొని లేచి తండ్రి యొద్దకు వెళ్తున్నాడు. హల్లెలూయా. నా ప్రియుడు యేసు, నా ప్రియుడు యేసు సిలువలో ప్రాణమే బలి చేసెనెలా, నా ప్రియుడు యేసు, నా ప్రియుడు యేసు సిలువలో ప్రాణమే బలి చేసెనెలా, అతని ప్రేమ మధురం మధురం ఎన్నటికి నే మరువాలేను, అతని ప్రేమ మధురం మధురం ఎన్నటికి నే మరువాలేను. ధనభూషను జీవం నాకిచ్చే నిత్య జీవం, ధనభూషను జీవం నాకిచ్చే నిత్య జీవం, పాపమంతా వాపి నన్ను దీవించెనుగా. దేవుని బిడ్డలారా బయలుదేరాడు. బట్టలన్నీ మాసిపోయాయి, గిడ్డ మెరిగిపోయింది, తల మెరిగిపోయింది, పిచ్చోళ్ళలాగా ఉన్నాడు. వెళ్ళేటప్పుడు ఎంతో రాజరికంగా వెళ్ళాడు, డబ్బుతో వెళ్ళాడు. కానీ అన్ని కోల్పోయి ఇంటికి వస్తున్నాడు. దూరం నుండి తండ్రి చూశాడు. ఎంతో కాలం నుండి నా కుమారుడు నా ఇంటికి రావాలి అని ప్రార్థన చేస్తున్నాడు ఆ తండ్రి, ప్రేమగల తండ్రి. అదేవిధంగా మన పరలోకపు తండ్రి దేవుని బిడ్డలారా ఆయన ఎదురు చూస్తున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నువ్వు ఎక్కడున్నావో, నువ్వు నా దగ్గరికి వచ్చినట్లయితే నేను నిన్ను క్షమిస్తాను, నువ్వు నా దగ్గరికి వచ్చినట్లయితే నేను నిన్ను ప్రేమిస్తాను, నువ్వు నా దగ్గరికి వచ్చినట్లయితే నేను నిన్ను ఆదరిస్తాను, నువ్వు నా దగ్గరికి వచ్చినట్లయితే నీకు సంతోషాన్ని, సమాధానాన్ని, ఆరోగ్యాన్ని, నెమ్మదినిస్తాను, నేను నిన్ను ఏమి అనను అనేసి మన పరలోక తండ్రి కూడా ఆయన చేతులు చాపిలుస్తున్నాడు. హల్లెలూయా. నీవు తప్పిపోయిన స్థితిలో ఉండటం దేవుని చిత్తం కాదు. నీవు తిరిగి నీ మార్పు చెంది, నీ మనసు మార్చుకొని, నీ ప్రవర్తన మార్చుకొని, నీ యొక్క మాట తీరు మార్చుకొని,
నీ క్రియలు మార్చుకొని నీవు పశ్చాత్తాపముతో పరలోక తండ్రి దగ్గరికి వచ్చినట్లయితే ప్రభు నిన్ను స్వీకరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే దూరం నుండి ఆ కుమారుడు వస్తున్నప్పుడు ఎన్నో దినాలుగా చూస్తున్న ఆ తండ్రి చూశాడు, పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూసి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద ముద్దు పెట్టుకోలేను. హల్లెలూయా. ఎంత గొప్ప ప్రేమ అండి. ఆయన డబ్బంతా ఏం చేశావు అడగలేదు ఆ తండ్రి. ఏం చేశావు, ఏం కోపడలేదు. నా కుమారుడు నా దగ్గరికి వస్తున్నాడు అంతే చాలు అనుకున్నాడు. పరిగెత్తుకొని నడవలేని స్థితిలో ఉన్న కుమారుని చూశాడు. గడ్డం పెరిగిపోయింది, జుట్టు పెరిగిపోయింది, మాసిన బట్టలతో ఉన్నాడు. కానీ కుమారుని గుర్తుపట్టాడు. ఆ కుమారుని గుర్తుపట్టి ఆ తండ్రి పరిగెత్తుకొని వెళ్ళి మెడ మీద ముద్దు పెట్టుకొని హత్తుకున్నాడు, కౌగిలించుకున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డ, తప్పిపోయిన స్థితిలో ఉన్న నిన్ను కూడా మన పరలోకపు తండ్రి దగ్గరికి వచ్చినట్లయితే ఆయన నిన్ను ప్రేమించి సంరక్షించి అన్ని విషయాల్లో ప్రభు ఆయన ఆదుకుంటాడు. దేవునికి స్తోత్రం. అయితే అప్పుడు ఆ కుమారుడు అంటున్నాడు అతనితో, తండ్రి నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుట పాపం చేసి తిని ఇక మీదట నీ కుమారుడు అనిపించినప్పుడు నేను యోగ్యుడు కాను. పశ్చాత్తాపడుతున్నాడు. నాయన నువ్వు చెప్తే కూడా నేను వినలేదు తండ్రి, వెళ్ళొద్దంటే కూడా వెళ్ళాను. అయితే పశ్చాత్తాపడుతున్నాడు. అప్పుడు అయితే ఆ తండ్రి అంటున్నాడు, తన దాసులు పిలిచి, తన చేతి కింద వారిని పిలిచి, అరే బాబు రండి, నా కుమారుడు తప్పిపోయి వచ్చాడు. హల్లెలూయా. అయితే వెళ్ళి గడ్డం చేయించి, కటింగ్ చేయించి, సౌరం చేయించి, స్నానం చేయించి, ప్రశస్తమైన వస్త్రము త్వరగా తెచ్చి వీని కట్టండి. వీనికి చేతికి ఉంగరం పెట్టి, ఉంగరం అంటే ఏంటి? గౌరవానికి గుర్తు. దేవునికి స్తోత్రం. బంగారానికి సూచనగా ఉంది. అయితే తర్వాత పాదములకు చెప్పులు తొలగించండి, కొలువిన పశువులు తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడతాము. హల్లెలూయా. ఆ రోజు అద్భుతమైన ప్రార్థన కూటం పెట్టాడు. హల్లెలూయా. తన బంధువులు పిలిచాడు, తన స్నేహితులు పిలిచాడు, తన ఇరుగుబడి వారిని పిలిచాడు. తప్పిపోయిన నా కుమారుడు వచ్చాడు, నాకు చాలు. ఆ రోజు వాయిద్యాలు, పాటలు, ఆనందముతో అందరూ సంతోషిస్తుంటే అదొక అద్భుతమైన పరలోకపు విందు అన్నమాట. పరలోకంలో ఉన్న సంతోషం దిగి వచ్చింది. దేవునికి స్తోత్రం.